ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల మాదిగల ఐక్యతను చాటి చెప్పాలంటూ డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే మాలల సింహ గర్జనను విజయవంతం చేయాలని మాల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాల సంఘం నాయకులు బొమ్మక వెంకటేశ్వర్లు, దేవ వెంకటేశం, దావు రమేష్ మాట్లాడుతూ మాల మాదిగలు ఐక్యంగా ఉంటేనే రిజర్వేషన్లు సమానత్వం వర్తిస్తాయని, విడిపోతే అగ్ర కులాలే బాగుపడతాయని సూచించారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరిగే మాలల సింహ గర్జనకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా మేము దళిత ఉద్యమాలు, ఐక్య పోరాటాలు, అంబేద్కర్ సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంచుకున్నాం. అప్పుడు అహోరాత్రులు నిద్ర లేకుండా శ్రమించి మేము చుండూరు, కారంచేడు వంటి దళిత ఉద్యమాలలో పాల్గొని కలెక్టరేట్ ముంగట కూడా ఆర్మూరు లచ్చన్న, బుట్టె వెంకటస్వామి అనేటువంటి వ్యక్తులను మహా దారుణంగా అగ్రకులాలు అత్యాచారాలకు గురి చేసినప్పటికీ మేము పాటలు పాడుతూ శాంతంగా మాల మాదిగలం కలిసి పోరాటాలు చేస్తే ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఆనాడు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతము ఒక కేంద్ర బిందువుగా నడిచేది. దళితుల ఉద్యమాలంటే మామూలుగా జరగలేదు. అలాంటి ఉద్యమాలు చేయడం వల్లనే ఇవాళ మంచి స్వేచ్ఛగా జీవిస్తున్నారు మాల మాదిగలు. అంటే ఒకప్పుడు దళిత ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మా మాల మాదిగలది. మేము ఎప్పుడు ఐక్య పోరాటాలకు చాలా విధానంగా పనిచేసినాము. కానీ అప్పటి నుంచి కొంతమంది వ్యక్తిగత వ్యక్తులు కొందరు స్వార్థపూరితమైన విధానాలతోటి ఈరోజు మాలా మాదిగలను విభజించి పరిపాలించాలనే స్థాయికి దిగజారడం మేమందరం విచారకరంగా భావిస్తున్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి మాకు కుల వృత్తి లేనటువంటి మాలలు, మా పిల్లలు విద్యనే నమ్ముకొని ఉద్యోగాలను భర్తీ చేసుకొని బ్రతకాలనే నిరుపేద మాలలు మా పిల్లలు. వాళ్లకు అన్యాయం జరిగితే, మా భావి తరాలు నష్టపోతే మా పిల్లల భవిష్యత్తు ఒక డైనోసార్ల లాగా మారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ మాలలు అంతరించిపోకుండా అన్ని కులాల వారు, సంపన్న వర్గాలు మాకు సపోర్ట్ చేస్తూ, మా ఉద్యమానికి సపోర్ట్ ఇస్తూ, మా మాల సింహ గర్జనను డిసెంబర్ 1కు ఉధృతంగా అన్ని కులాలు కూడా మాకు సపోర్ట్ చేసి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మేము పత్రికేయులను, మాల సోదరులను, మాల పిల్లలు, వృద్ధులు, మేధావులు, మహిళలు, ఉపకులాలు అన్నీ కూడా మాకు సహకరించి రేపు జరగబోయే డిసెంబర్ 1వ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాలలుగా మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గోదావరిఖనిలోని 50 డివిజన్లలో ప్రతి ఒక్క మాల సోదరుడు గోదావరిఖనిలోని మాల మహానాడు కార్యాలయానికి వచ్చి తమ పేర్లను డివిజన్ బాధ్యులుగా తీసుకొని మాల మహానాడు కార్యాలయంలో వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవాలి. ఒకటి, అదేవిధంగా డిసెంబర్ 1 రోజు ఏవైతే మన పెద్దలు వివేక్ గారు మాల గర్జన ప్రోగ్రామ్ని ఒక పెద్దగా బాధ్యతగా తీసుకొని మేము కూడా ఐక్యంగా ఉన్నామని రాష్ట్రానికి, దేశానికి చాటి చెప్పడానికి డిసెంబర్ 1న ప్రోగ్రాన్ని తలపెట్టడం జరిగినది. ఈ ప్రోగ్రాంలో గోదావరిఖని నుండి దగ్గర 50 డివిజన్లకు వెళ్ళి మనం ఒక 50,000 మంది కార్మికుల పిల్లలము, కుటుంబాలము, మిగతా కాంట్రాక్ట్ కార్మికులము అందరూ కూడా దయచేసి పాల్గొనాలి. దానికి సరిపడా ఏర్పాట్లన్నీ కూడా ఈ మాల మహానాడు ఆఫీస్ కార్యాలయం నుంచి వెళ్ళి మన గౌరవనీయులు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారి సహకారంతో, మరి వివేక్ గారి సహకారంతో, ఇక్కడ ఉన్న టౌన్ ప్రెసిడెంటు, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటు, సీనియర్ మాల మహానాడు నాయకులు అందరూ కూడా అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 50 డివిజన్లో ఉన్న మాల సోదరులందరూ కూడా మాల మహానాడుకు వచ్చి ఆ డివిజన్ బాధ్యతలు తీసుకోవాలని పేరున తెలియజేస్తాను. ఈ మీడియా సమావేశంలో నాయకులు పిట్టల వెంకటి, కొండ కుమార్, నంది నాగేశ్వర్, నూకల మొండి, సోగాల వెంకటి, నంది నరేష్ తదితరులు పాల్గొన్నారు.